మీరు ఎప్పుడైనా ఒక చిన్న బగ్ ఫిక్స్ చేద్దామని క్లాస్ ఓపెన్ చేస్తే అందులో 3000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది. ఆ క్లాస్లో వాలిడేషన్స్ ఉంటాయి, డేటాబేస్ కాల్స్ ఉంటాయి, ఏపీఐ ఇంటిగ్రేషన్స్ ఉంటాయి, అండ్ ఎక్కడో ఒక చిన్న మూల బిజినెస్ లాజిక్ కూడా ఉంటుంది. ఆ కోడ్లో ఒక చిన్న లాజిక్ మార్చితే ఇంకొక మాడ్యూల్ లేచిపోతుంది. అసలు ఇది కోడింగా లేకపోతే రాకెట్ సైన్స్ అనే ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. అసలు ఈ కోడ్ రాసింది ఎవర్రా నాయనా అని అనుకునే లోపే రియలైజ్ అవుతాం ఆ కళాఖండాన్ని రాసింది మనమే అని. మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్ అయినా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, లేకపోతే డెడికేటెడ్ స్టార్ట్అప్ ని బిల్డ్ చేస్తున్నా ఈ ప్రిన్సిపల్స్ తెలియకపోతే మీకు చాలా కష్టమైంది. ఈ వీడియోలో టాప్ టెక్ కంపెనీస్ పెద్ద పెద్ద కాంప్లెక్స్ సిస్టమ్స్ ని ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎలా బిల్డ్ చేస్తాయో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు మనకి ఇచ్చే సాలరీ ప్యాకేజ్ ని డిసైడ్ చేసేది మన ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్. ఈ రోజుల్లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ పేయింగ్ స్కిల్ సిస్టమ్ డిజైన్. ఈ వీడియోలో మనం సింగిల్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్ ని ఇన్ డెప్త్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం. క్లమ్జీగా ఉన్న కోడ్ ని ఒక క్లీన్, మాడ్యులర్ అండ్ స్కేలబుల్ కోడ్ లోకి ఎలా మారుస్తామో నేను లైవ్ కోడింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తా. ఈ వీడియో మీ థాట్ ప్రాసెస్ ని కంప్లీట్ గా చేంజ్ చేస్తుంది. సో స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ఫస్ట్ అసలు ఎస్ఆర్పి అంటే ఏంటి, స్టాండర్డ్ డెఫినేషన్ చూద్దాం. ఏ క్లాస్ షుడ్ హ్యావ్ వన్ అండ్ ఓన్లీ వన్ రీజన్ టు చేంజ్. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఒకటి ఉంది. వన్ రీజన్ టు చేంజ్ అంటే క్లాస్ లో ఒకటే మెథడ్ ఉండాలా? నో, ఒక క్లాస్లో 10 మెథడ్స్ ఉన్నా పర్లేదు, కానీ ఆ 10 మెథడ్స్ ఒకే సింగిల్ గోల్ లేదా రెస్పాన్సిబిలిటీ కోసం వర్క్ చేయాలి. దీన్నే మన టెక్నికల్ టర్మ్స్ లో హై కొహెషన్ అండ్ లో కప్లింగ్ అని అంటాం. కొహెషన్ అంటే ఒక క్లాస్లోని మెథడ్స్ అండ్ వేరియబుల్స్ ఎంత స్ట్రాంగ్లీ రిలేట్ అయి ఉన్నాయి అని. గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడు హై కొహెషన్ ఉండాలి. కప్లింగ్ అంటే ఒక క్లాస్ ఇంకో క్లాస్ మీద ఎంత డిపెండ్ అయింది అని. ఇది ఎప్పుడు లో ఉండాలి. సింగిల్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్ ఫెయిల్ అయింది అంటే మీ కోడ్లో ఇది రివర్స్ ఉన్నట్టు, అంటే లో కొహెషన్, హై కప్లింగ్. అది డెవలప్మెంట్లో ఏ ప్రాబ్లం కాజ్ చేయదు, అంతా ప్రాపర్గా వర్క్ అవుతుంది. కానీ రేపు పొద్దున్న మీ యూజర్స్ హండ్రెడ్స్ నుంచి మిలియన్స్ అయినప్పుడు మెయింటెనెన్స్లో తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో. లెట్స్ లుక్ ఎట్ ద రియల్ టైమ్ ఎగ్జాంపుల్. మనం ఒక ఎంటర్ప్రైజ్ సిస్టమ్ డిజైన్ చేస్తున్నాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వర్క్ ఆర్డర్ మేనేజర్ అని క్లాస్ తీసుకుందాం. ఒక మెషిన్ రిపేర్కి రాగానే ఒక వర్క్ ఆర్డర్ క్రియేట్ అవ్వాలి. జనరల్గా బిగినర్స్ ఆర్ జూనియర్ డెవలపర్స్ కోడ్ ఎలా రాస్తారో చూద్దాం. వర్క్ ఆర్డర్ మేనేజర్ అని ఒక క్లాస్ ఉంది. దానిలోని వాలిడేషన్ లాజిక్ ఉంది, బిజినెస్ రూల్స్ అండ్ కాస్ట్ క్యాలిక్యులేషన్ ఉంది, డేటాబేస్ కి సేవ్ చేసే కోడ్ ఉంది, అండ్ నోటిఫికేషన్ సిస్టమ్ కూడా ఉంది. ఈ కోడ్ పక్కా ఎగ్జిక్యూట్ అవుద్ది వితౌట్ ఎనీ ఎర్రర్స్. కానీ రేపు పొద్దున్న రిక్వైర్మెంట్ చేంజ్ అయితే పరిస్థితి ఏంటి? వాలిడేషన్ రూల్స్ మార్చాలి అంటే ఈ క్లాస్ ని మోడిఫై చేయాలి. కాస్ట్ క్యాలిక్యులేషన్ అవర్లీ రేట్ నుంచి ఫిక్స్డ్ రేట్ కి మారితే మళ్ళీ ఇదే క్లాస్. డేటాబేస్ MySQL నుంచి Oracle PLSQ కి మారితే మళ్ళీ ఇక్కడే చేంజ్ చేయాలి. ఈమెయిల్ నుంచి టీమ్స్ ఆర్ స్లాక్స్ కి నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే మళ్ళీ ఇదే క్లాస్ చేంజ్ చేయాలి. ఇది కంప్లీట్లీ సింగిల్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్ ని వైలేట్ చేస్తుంది. ఈ వర్క్ ఆర్డర్ మేనేజర్ అనేది ఇప్పుడు ఒక గాడ్ క్లాస్. అన్ని ఫంక్షనాలిటీస్ ని ఒకే క్లాస్ లో ఇంప్లిమెంట్ చేస్తే దాన్నే గాడ్ క్లాస్ అంటారు. దీనివల్ల టెస్టింగ్ కష్టమైపోద్ది, బగ్ ఫిక్సింగ్ కష్టమైపోద్ది, అండ్ ఇద్దరు డెవలపర్స్ ఒకే ఫైల్ మీద వర్క్ చేయలేరు డ్యూ టు మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్. ఇప్పుడు ఈ కోడ్ ని ప్రాపర్ ఆర్కిటెక్చర్ లోకి ఎలా తీసుకురావాలో చూద్దాం. మనం ఈ కోడ్ ని రెస్పాన్సిబిలిటీస్ బట్టి స్ప్లిట్ చేద్దాం. సో ఫస్ట్ క్లాస్ వర్క్ ఆర్డర్ వాలిడేటర్. ఇక్కడ ఓన్లీ వాలిడేషన్స్ మాత్రమే జరుగుతాయి. రేపు ఏమైనా కొత్త రూల్ వస్తే డైరెక్ట్గా క్లాస్లో యాడ్ చేస్తాం. ఇంకా మెయిన్ లాజిక్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్లాస్ వర్క్ ఆర్డర్ ప్రైజింగ్ స్ట్రాటజీ. కోర్ బిజినెస్ రూల్స్, కాస్ట్ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. నెక్స్ట్ వన్ వర్క్ ఆర్డర్ రిపాజిటరీ. ఇది ఒక ఇంటర్ఫేస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రిపాజిటరీ ఇంటర్ఫేస్ వల్ల రేపు మనం MongoDB వాడాలనుకున్నా, లేకపోతే Oracle వాడాలనుకున్నా చాలా ఈజీగా స్విచ్ అవ్వచ్చు వితౌట్ టచింగ్ ద మెయిన్ బిజినెస్ లాజిక్. నెక్స్ట్ వన్ నోటిఫికేషన్ ఈవెంట్ పబ్లిషర్. ఇప్పుడు మన మెయిన్ వర్క్ ఆర్డర్ మేనేజర్ ఎలా చేంజ్ అయిందో చూడండి. వర్క్ ఆర్డర్ మేనేజర్ అని ఒక క్లాస్ ఉంది. అందులో మనం క్రియేట్ చేసిన 4 క్లాసెస్ని డిక్లేర్ చేసాం. తర్వాత ప్రాసెస్ అనే ఒక మెథడ్ క్రియేట్ చేసి ఆ 4 మెథడ్స్ని దానిలో ఇంక్లూడ్ చేసాం. చూసారా కోడ్ ఎంత క్లీన్గా ఉందో? ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్ లాగా చదవడానికి కూడా ఈజీగా ఉంది. రేపు మీరు యూనిట్ టెస్ట్ స్క్రిప్ట్స్ రాయాలి అంటే మాక్ ఆబ్జెక్ట్స్ని పాస్ చేసి ప్రతి మాడ్యూల్ని ఐసోలేటెడ్గా టెస్ట్ చేయొచ్చు. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఎస్ఆర్పి నేర్చుకున్న ప్రతి ఒక్కరు ప్రతి దానికి ఒక్కొక్క క్లాస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. స్ట్రింగ్ ని మ్యానిపులేట్ చేయడానికి ఒక క్లాస్, డేట్ ని ఫార్మేట్ చేయడానికి ఇంకో క్లాస్. దీన్ని ఓవర్ ఇంజనీరింగ్ అంటారు. దీనివల్ల కోడ్ ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుంది. అంటే ఒక లాజిక్ ఎక్కడుందో వెతకడానికి సగం టైం సరిపోద్ది. రిమెంబర్ వన్ థింగ్, బ్యాలెన్స్ ఈజ్ ద కీ. సిస్టంలో నిజంగానే చేంజ్ అయ్యే ప్రాబబిలిటీ ఉంటే మాత్రమే దాన్ని సపరేట్ క్లాస్లో రాయండి. లేకపోతే మీకు తెలియకుండా సిస్టమ్ కాంప్లెక్సిటీని పెంచేస్తారు. యూజ్ యువర్ బ్రెయిన్, అప్లై ద ప్రిన్సిపల్ వేర్ ఇట్ మేక్ సెన్స్. ఎక్కడ పడితే అక్కడ అప్లై చేయకండి. ఇప్పుడు మీకు LLD ఇంటర్వ్యూస్లో బాగా యూజ్ అయ్యే టిప్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్వ్యూయర్ ఎస్ఆర్పిని ఇంకెలా డిఫైన్ చేస్తారు అని అడిగితే యాక్టర్స్ కాన్సెప్ట్ యూజ్ చేయండి. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, సపరేట్ దోస్ థింగ్స్ దట్ చేంజ్ ఫర్ డిఫరెంట్ రీజన్స్ అండ్ గ్యాదర్ టుగెదర్ దోస్ థింగ్స్ దట్ చేంజ్ ఫర్ ద సేమ్ రీజన్. కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది కదా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. అంటే ఒక మాడ్యూల్ మీద ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని డేటాబేస్ స్కీమాని డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అడుగుతాడు. బిజినెస్ లాజిక్ని ప్రోడక్ట్ మేనేజర్ అడుగుతాడు. UI అండ్ నోటిఫికేషన్స్ని డిజైన్ టీమ్ అడుగుతుంది. సో ఈ ముగ్గురు డిఫరెంట్ యాక్టర్స్ అడిగే రిక్వైర్మెంట్స్ ఒకటే క్లాస్లో ఎప్పుడు పెట్టకూడదు. ఈ టెక్నాలజీ మీరు ఇంటర్వ్యూలో యూజ్ చేస్తే యూ విల్ డెఫినెట్లీ స్టాండ్ అవుట్. సో ఇదే సింగిల్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్ ఇన్ డెప్త్ అనాలిసిస్. మీకు ఇప్పుడు కోడ్ని ఎలా స్ట్రక్చర్ చేయాలో ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇది జస్ట్ సాలిడ్ ప్రిన్సిపల్స్లో S మాత్రమే.
నెక్స్ట్ వీడియోలో ఓ అంటే ఓపెన్ క్లోజ్ ప్రిన్సిపల్ ని చూద్దాం. అది కూడా ఎంతే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ దీనికన్నా ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీకు ఈ వీడియో వాల్యుబుల్ గా అనిపిస్తే ఇప్పుడే లైక్ చేయండి అండ్ ఎల్ఎల్డి నేర్చుకుంటున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఆఫ్ కోర్స్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. లెట్స్ బిల్డ్ ద బెస్ట్ ఇంజనీరింగ్ కమ్యూనిటీ అవుట్ దేర్. కీప్ కోడింగ్, కీప్ బిల్డింగ్, అండ్ ఐల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. Bye.